నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 77 కి స్వాగతం. ఇవాళ డేటు April 8, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే మీరు కన్ఫర్మ్ గా చెప్పాల్సిందే. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అక్రమ మత మార్పిడులను అడ్డుకట్టు వేసేలా మత స్వేచ్ఛ బిల్ 2026 కు అసెంబ్లీలో ఆమోదించారు. దీని ప్రకారం ఎవరైనా బలవంతంగా గాని మోసంగా గాని భయపెట్టి గాని మత మార్పిడులు చేసినా లేదా పెళ్లి కోసమే మత మార్పిడులు చేసిన వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల విషయంలో ఇంకా కొంచెం కఠినంగానే శిక్షలు ఉంటాయనేసి ప్రభుత్వం హెచ్చరించింది. ఇది బలహీన ప్రజలను రక్షించడం కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. సో ఇలాంటి చట్టం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్, పాకిస్తాన్ లో లాక్డౌన్ అమలు చేశారు. ఆ దేశంలో ఇంధన కొరత తీవ్రంగా పెరిగిపోవడంతో మార్కెట్లు, కమర్షియల్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసేయాలి. అలాగే రెస్టారెంట్స్, హోటల్స్ రాత్రి 10 గంటలకు మూసేయాలి. ఇంకా పెళ్లిళ్ళు, ఈవెంట్స్ కూడా 10 గంటలకి మూసేయాలి అని చెప్పి ఆదేశించారు అన్నమాట. నెక్స్ట్, మన దేశంలో కరెన్సీ నోట్లు చిరిగిపోయాయి అనుకోండి, ఏమవుతుంది? అవి మాక్సిమం బయట ఎవరు తీసుకోరు, చెల్లవు కూడా. కొన్ని బ్యాంకులు తీసుకుంటే ఇంకొన్ని బ్యాంకులు తీసుకోవు. అయితే ఆఫ్రికాలోని సోమాలియాలో మాత్రం అక్కడ పరిస్థితి కొంచెం వేరేగా ఉంది. చినిగిపోయిన పాత నోట్లను తిరిగి టైలర్ దగ్గర కుట్టించుకొని మరీ వాడుకుంటున్నారు అన్నమాట కరెన్సీ నోట్లని. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత 30 ఏళ్లుగా అక్కడ 1991 లో అప్పుడున్న ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో కొత్త కరెన్సీ నోట్లని ఇప్పటి వరకు ప్రింటే చేయలేదు. సో అందుకని ఈ కొరత అనేది ఏర్పడింది అనమాట. దీంతో వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్లని పిప్పి చేసుకొని అవి చినిగిపోతే టైలర్ దగ్గర కుట్టించుకొని మరీ వాడుకుంటున్నారు. అవి అక్కడ చెల్లుతున్నాయి కూడా. నెక్స్ట్, నేపాల్ ఎవరెస్ట్ ఇన్సూరెన్స్ స్కామ్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాహసం ఏదైనా ఉంది అంటే అది ఎవరెస్ట్ ఎక్కడమే. కొంతమందికి ఇది డ్రీమ్ కూడా ఉంటుంది. అలాంటి చోట ఒక భారీ స్కామ్ జరిగింది. అదే నేపాల్ ఎవరెస్ట్ ఇన్సూరెన్స్ స్కామ్. దాదాపు 186 కోట్ల వరకు దోచుకున్నారనమాట. ఇది ఎలా చేశారంటే, మామూలుగా కొన్ని ఏజెన్సీలు ఈ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు తినే ఆహారంలో వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం వచ్చేలాగా బేకింగ్ సోడా గానీ లేదా అలాంటి టాబ్లెట్స్ కలిపి ఇస్తారనమాట. ఇది తిన్న వాళ్ళు ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ అయిపోతారు. సో అప్పుడు ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆ ఏజెన్సీ వాళ్ళు హెలికాప్టర్ రెస్క్యూ చేయిస్తామనేసి నమ్మించి వాళ్ళని ఒకే హెలికాప్టర్ లో 4గురిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా ఎంతమంది ఉంటే అన్ని ట్రిప్పులు వేస్తారు అనమాట. కానీ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసేటప్పుడు మాత్రం మేము ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క ట్రిప్ వేసామని ఫేక్ బిల్లులు పెడతారు. అలా వీళ్ళు 186 కోట్లని దోచుకున్నారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని అరెస్ట్ చేశారు. ఇది అక్కడ ఏజెన్సీలు, గైడులు, హెలికాప్టర్ ఆపరేటర్లు, హాస్పిటల్స్ అందరూ కలిసి మరి దోచుకున్నారనమాట ఈ అమౌంట్ ని. ఫలితంగా ఇన్సూరెన్స్ కంపెనీలు నేపాల్ ట్రిప్పులకి ఇన్సూరెన్స్ ఇవ్వడం ఆపేసే. దీంతో నేపాల్ టూరిజం కి బిగ్ లాస్ వచ్చింది. నెక్స్ట్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో 2వ దశకు చేరి సక్సెస్ అయ్యామని పీఎం మోదీ గారు ప్రకటించారు. తమిళనాడులోని కల్పాకులంలో ఉన్న ప్రోటోటైప్ ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో విజయవంతంగా క్రిటికాలిటీ సాధించింది. దీంతో ఈ రియాక్టర్ తాను వినియోగించుకునే ఇంధనం కంటే ఎక్కువగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదు. అసలు ఈ రియాక్టర్ అంటే ఏంటి అనేది చూసుకుంటే, మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువ, థోరియం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని విద్యుత్ ని ఉత్పత్తి చేయాలి అని అను పితామహుడుగా పిలువబడుతున్న హోమీ బాబా 3 దశల ప్రణాళికలను రూపొందించారు. అందులో ఫస్ట్ స్టేజ్ లో సహజ సిద్ధమైన యురేనియం 238 తో విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై ప్రాడక్ట్ గా విలువైన ప్లూటోనియం 239 బయటకు వస్తుంది. అది తదుపరి దశకు ఇంధనంగా మారుతుంది. ఇంకా సెకండ్ స్టేజ్ లో ఇదే ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. ఇక్కడ రియాక్టర్ లో థోరియం ను ఉంచి దాన్ని ప్లూటోనియం సహాయంతో యురేనియం 233 గా మారుస్తారు. తర్వాత ఫైనల్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లో ఏదైతే సెకండ్ స్టేజ్ లో వచ్చిన యురేనియం 233 ని థోరియం లను కలిపి ఇంధనంగా వాడుకొని విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు. ఇది సక్సెస్ అయితే మన దేశంలో 300 సంవత్సరాల వరకు గానీ లేదా 400 సంవత్సరాల వరకు గానీ ఇంధన కొరత అనేది ఉండదన్నమాట. పుష్కలంగా ఉంటుంది అప్పుడు ఈ విద్యుత్. సో ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సో ఇది మన సైంటిస్టులు, మన ఇంజనీర్లు చేయటం మన ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. ప్రస్తుతానికి ఇట్లాంటి టెక్నాలజీ ఓన్లీ రష్యా, జపాన్, ఫ్రాన్స్, ఇప్పుడు ఇండియా దగ్గర మాత్రమే ఉంది.
నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ యుద్ధం రోజు రోజుకి ముదురుతున్న టైంలో యుద్ధానికి జస్ట్ బ్రేక్ ఇచ్చారు. ట్రంప్ తాత నిన్నటి వరకు ఇరాన్ వాళ్ళని చంపేస్తా, నరికేస్తా, పొడి చేస్తా, కరికేస్తా అనేసి వాగిన తాత ఇప్పుడు సడన్ గా ఇరాన్ తో 14 days 2 weeks వరకు చీజ్ ఫైర్ ని ప్రకటించారనమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ నిర్ణయం వెనుక పాకిస్తాన్ మీడియేషన్ చేయడం ఆశ్చర్యం అనిపించింది. ఆ పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇద్దరు కలిసి ట్రంప్ తాతతో మాట్లాడి ఈ యుద్ధం ఆపమని రిక్వెస్ట్ చేసుకోవడంతోనే ఈ యుద్ధాన్ని టెంపరీగా ఆపుతున్నానని తాత ప్రకటించారు. అయితే అమెరికా ఒక కండిషన్ పెట్టిందనమాట, వెంటనే స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ ని తెరవాలి, లేకుంటే ఈ 2 weeks పీస్ డీల్ అనేది వెంటనే రద్దయిపోతుంది, మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తానని చెప్పడంతో ఇరాన్ కూడా దానికి ఒప్పుకుంది. అలాగే ఇరాన్ కూడా 10 conditions పెట్టిందనమాట, దానికి అమెరికా కూడా ఒప్పుకుంది. సో ఇప్పుడు ఈ 2 weeks పాటు శాంతి చర్చలు జరుగుతాయి. అది ఎక్కడ జరుగుతాయి అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఏదైతే ఏముంది, పాకిస్తాన్ మీడియేషన్ చేసినా లేకపోతే ఇంకే దేశం మీడియేషన్ చేసినా ప్రస్తుతానికి యుద్ధం ఆగింది. ఇప్పుడు 2 weeks తర్వాత యుద్ధాన్ని పర్మనెంట్ గా ఆపుతారా లేకపోతే మళ్ళీ కొట్టుకుంటారా అనేది చూడాలి. నెక్స్ట్ మణిపూర్ లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. April 7th నైట్ బిష్ణుపూర్ జిల్లాలోని ఒక ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయటంతో 2 చిన్నపిల్లలు స్పాట్ లోనే చనిపోయారు. దీంతో అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సిఆర్పిఎఫ్ వాహనాల మీద అలాగే కొన్ని వెహికల్స్ మీద నిప్పు పెట్టారనమాట. దాంతో పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్ లో మరో 2 చిన్నపిల్లలు అలాగే 2 నిరసనకారులు చనిపోయారు. దీంతో హింస ఇంకా పెరిగింది. తర్వాత అక్కడి ప్రభుత్వం 5 జిల్లాల్లో ఇంటర్నెట్ ని బంద్ చేసి మణిపూర్ మొత్తం కర్ఫ్యూని విధించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియలేదు. కానీ అక్కడ మాత్రం ఎప్పటి నుంచో ఈ మితై గ్రూప్, కుకీ గ్రూప్ అనే 2 గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. సో ఈ దాడి కుకీ వాళ్ళు చేశారని మితై గ్రూప్ వాళ్ళు, లేదు మితై గ్రూప్ వాళ్ళే చేశారని కుకీ గ్రూప్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని అక్కడ మణిపూర్ ప్రభుత్వం ఎన్ఐఏకి కేసుని అప్పగించింది. చూద్దాం ఎలాంటి విషయాలు బయటపడతాయనేది. సో అది లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఎవరు లైక్ చేయట్లేదు, అసలు మీకు ఈ వీడియో నచ్చుతుందా లేదా అనేది తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.